హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి. ఇక కార్లో వెళ్తూ బాగి అమర్ని చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక అమర్ చేసిన పనికి రామ్మూర్తి కూడా తన బిడ్డని అల్లుడు ఎంత బాగా చూసుకుంటున్నాడో అని మురిసిపోతూ ఉంటాడు. ఇక అమర్ కూడా అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇక స్కూల్లో జరిగిన సన్నివేశాలన్నీ గుర్తు తెచ్చుకొని బాగి మైమర్చిపోతూ ఉండగా ఇక పక్కనున్న రాథోడ్ ఇలా అనేస్తూ ఉంటాడు. ఇక స్కూల్లో జరిగినవన్నీ గుర్తు తెచ్చుకొని మురిసిపోతున్నావా మిస్సమ్మ అని అంటుండగా ఇక నేనా మురిసిపోతున్నానా, అలాంటిదేం లేదే అని అంటూ ఉంటుంది బాగి. లేదులే, నువ్వు మురిసిపోవడం నీకు తెలియకపోయినా నాకు తెలుస్తుందిలే. అయినా నీ మనసు ఇక్కడుంటే కదా నీకు తెలిసేది. నీ మనసు ఆల్రెడీ ఆటోలో మా ఆఫీస్కి వెళ్ళిపోతుందని నాకు అనుమానం అని అంటుండగా అంత లేదు రాథోడ్, అమ్ముని కాపాడానని కృతజ్ఞత, ఇక పిల్లల్ని బాధ్యతగా చూసుకుంటున్నానని అభిమానం తప్ప అంత ఏమీ లేదు అని బాగి అంటూ ఉంటుంది రాథోడ్తో. అలా కాదు మిస్సమ్మ, మా సార్ ప్రేమ గురించి నాకు తెలుసు కదా. మా అమ్మగారిని మా సార్ ఎంత బాగా చూసుకునేవాళ్ళో నాకు తెలుసు కదా. మా సార్ మాటల్లో ప్రేమ కనబడదు, కానీ తను ఇచ్చే ధైర్యంలో, తను చేసే పనుల్లో మాత్రమే తన ప్రేమని చూపిస్తారు మా సార్. కొడైకెనాల్లో అమ్మగారు మా సార్తో మొదలైన ప్రేమ మీ ఇద్దరి కలయికతో ముగుస్తుందన్నమాట అని అంటూ ఉంటాడు రాథోడ్. ఇంకా ఇలా అంటుంటాడు రాథోడ్, అయినా మీరు మా అమ్మగారి స్థానంలోకి వచ్చారని తెలిస్తే మా అమ్మగారు ఎంత సంతోషిస్తారో తెలుసా. అతిథిగా రావాల్సిన మీరు ఈ ఇంటికి కోడలుగా వచ్చారు కదా. మా అమ్మగారికి ఈ విషయం తెలిస్తే చాలా సంతోషపడతారు అని రాథోడ్ నోరు జారి అనగానే, ఏంటి ఆరు అక్కకి నేను ముందుగానే తెలుసా? నన్ను ఎప్పుడైనా చూసారా తను? అయినా నేను అతిథిగా రావడమేంటి అని బాగి అంటుండగా ఇక రాథోడ్ నోరు కరుచుకుంటూ, అయ్యో కాదు, ఎయిర్పోర్ట్లో జరిగిన సిచ్యువేషన్ గురించి మా సార్ అమ్మగారికి చెప్పగానే మిమ్మల్ని ఇంటికి పిలవమని చెప్పారు. అలా రావడం అంటే అతిథిగా రావడమే కదా, అందుకే అలా అన్నాను అని అంటూ ఉంటాడు రాథోడ్ బాగితో. ఇక మనోహరి తనకు జరిగిన అవమానంని తలుచుకొని ఇక రూమ్లోకి వచ్చి కుమిలిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే కోపంగా రగిలిపోతున్న మనుకి ప్రిన్సిపల్ కాల్ చేస్తుంది. ఏంటి మనోహరి, పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి నువ్వు కూడా వస్తావనుకున్నాను, రాకపోయిందే మంచిదిలే అని అనగానే ఏం జరిగింది అని మను అడుగుతూ ఉంటుంది. ఇక ప్రిన్సిపల్ అక్కడ అమర్ సైన్ చేయడం, ఆ తర్వాత మదర్లా బాగి సైన్ చేయడం అన్నీ చెప్పగానే ఇక ఉంటాను మనోహరి అని కాల్ కట్ చేయగానే ఫోన్ని కోపంగా బెడ్లోకి విసిరేస్తుంది. ఇక ఆలోచనలో మునిగిపోతుంది. ఇక నా గతం నన్ను వెంటాడుకుంటూ వస్తుంది. ఇక నా దాకా చేరిన గతం ఈ ఇంటి వరకు చేరడానికి చాలా ఎక్కువ టైం పట్టదు, కాబట్టి ఈ లోపే నేను అమర్తో తాళి కట్టించుకుంటాను అని మను ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు అందరూ ఫంక్షన్కి బయలుదేరిపోతారు. ఇక ఫ్యామిలీ మొత్తం చక్కగా పార్టీ వేర్ డ్రెస్సెస్లో ఫంక్షన్కి వెళ్ళిపోతారు. ఇక బాగి రాథోడ్ని ఇలా అడుగుతూ ఉంటుంది, ఏం ఫంక్షన్ అని చెప్పకుండా కారులో తీసుకొచ్చి ఇక్కడ పడేశారు, ఇక ఇదేం ఫంక్షన్ రాథోడ్ అని అడుగుతూ ఉండగా ఇది మా సీనియర్ మిలిటరీ రిటైర్మెంట్ ఫంక్షన్. మా సార్కి తను సీనియర్ కాబట్టి ఈ ఫంక్షన్కి రావాల్సి వచ్చింది మిస్సమ్మ అని చెప్తూ ఉంటాడు రాథోడ్. అవునా అని అంటూ అందంగా రెడీ అయిన అమర్ని చూస్తూ బాగి ఉండిపోతుంది. అలా బాగి చూస్తుండగా రాథోడ్ చూసి, ఏంటి మా సార్ అంత బాగున్నారా, చూపు తిప్పుకోలేకపోతున్నావు అని అడుగుతుండగా అవును అనేస్తుంది బాగి. ఇక వెంటనే రాథోడ్ నిర్మలమ్మ గారితో ఇలా అంటుంటుంది, మేడం ఇంటికి వెళ్ళాక అమర్ సార్కి దిష్టి తీయండి, లేదంటే చాలా మంది కళ్ళు మా సార్ మీదనే పడ్డాయి అనగానే బాగి రాథోడ్ కాలు తొక్కుతుంది. అమ్మయ్య చచ్చాన్రా దేవుడా అని అనుకుంటూ ఉంటాడు రాథోడ్. ఇక అందరూ లోపలికి వెళ్తుండగా అక్కడున్న స్టాఫ్లో ఒకరు కపుల్స్కి వేరే ఎంట్రీ ఉంది సార్ అని అనగానే ఇక అమర్ వాళ్ళ నాన్నగారు కపుల్స్కి వేరే ఎంట్రీ అంట కదా నాన్న, వెళ్ళండి అనగానే ఇక పద అంటూ
భాగ్యకి సైగ చేస్తూ ఇక అమర్ నడుస్తూ ఉండగా మిగతా వాళ్ళందరూ పిల్లలు రాథోడ్ అమర్ వాళ్ళ అమ్మ నాన్న మనోహరి మరో వైపు నుండి ఎంట్రీ ఇస్తుండగా ఇక బాగి అమర్ మాత్రం స్పెషల్ ఎంట్రీలో లోపలికి వస్తూ ఉంటారు. ఇక ఎంట్రీ దగ్గరికి రాగానే అమర్ తన చేయిని పట్టుకోమన్నట్టు చేయిస్తూ ఉండగా ఇక అమర్ చేయిని పట్టుకొని నడవబోతూ ఉంటుంది బాగి. ఇక బాగి కంగారుగా అమర్ని చూస్తూ ఉండగా నో టెన్షన్, కూల్గా ఉండు, ఇలా ఇద్దరం కలిసి నడుస్తున్నప్పుడు ఇద్దరి అడుగు ఒకవైపే ఉండాలి, అప్పుడే కూల్గా నడవగలం అనగానే సరే అని అంటూ అమర్ అడుగు వేస్తూ అమర్ని చూస్తూ నడుస్తూ ఉంటుంది బాగి. ఇక అదంతా చూస్తున్న మనోహరి కుళ్ళుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మనోహరిని వెతుక్కుంటూ వస్తున్న భర్త ఉన్న కార్ని చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఆపుతారు. అతను కోపంగా ఇలా అనుకుంటూ వస్తూ ఉంటాడు, మే ఆ రహా హో మనోహరి, ఈసారి నిన్ను విడిచిపెట్టేదే లేదు, ఈ రోజుతో నీ కథ అంతం అని అతను అనుకుంటూ వస్తుండగా పోలీసులు అతని కారుని ఆపగానే నేను వెళ్ళాలి అని హిందీలో అంటూ ఉంటాడు. అతను మీ వేషాలేంట్రా, మీరేంట్రా, ఎక్కడి నుండి వచ్చారు అని పోలీసు బలవంతంగా అతని షర్ట్ పట్టుకొని కిందికి దించగానే ఇక అతను ఇలా అంటుంటాడు, నేను వెళ్ళాలి అని చెప్తున్నాను కదా అని అంటుండగా ఎవర్రా మీరు, డిక్కీలో ఏం దాచారు, మీ డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ బుక్ అన్నీ తీయండిరా అని అంటుండగా అతను కోపంగా పోలీస్ ఎస్ఐ పాకెట్లో ఉన్న రివాల్వర్ని లాక్కొని అతని చేయి మీదనే కాల్చేస్తాడు. ఇక అతను నొప్పితో బాధపడుతూ ఉండగా నేను వెళ్ళాలి అని చెప్పాను కదా అని అంటూ అక్కడి నుండి కారులో ఎక్కి దూరం వెళ్ళాక ఆ రివాల్వర్ని అక్కడే పడేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆ మనుషులందరూ. ఇక ఎంట్రీ తర్వాత మళ్ళీ ఫ్యామిలీ మొత్తం దగ్గరికి అమర్ బాగి రాగానే ఇక వెళ్దాం పదండి అని అంటుంటాడు అమర్. లేదురా, అప్పుడే మీ ఎంట్రీ పూర్తవ్వలేదు, అదిగో చూడు అక్కడ కపుల్స్ ఫోటో దిగుతున్నారు అని అమర్ వాళ్ళ నాన్నగారు అనగానే ఇక అమర్ అవన్నీ ఏం వద్దునానా అని అనేస్తాడు. ఇక నిర్మలమ్మ గారితో అమర్ వాళ్ళ నాన్నగారు ఇలా అంటుంటారు, ఇంట్లో ఎవరో రూల్స్ రెగ్యులేషన్స్ కంపల్సరీగా పాటించాలి అని చెప్తారు, ఎవరు నిర్మల వాళ్ళు అని అడుగుతుండగా ఇక పద అని బాగితో సైగ చేసుకుంటూ ఇక అక్కడ ఫోటో దిగే ప్లేస్కి వెళ్తారు. ఇక ఇద్దరు స్టడీగా నిలబడడంతో ఫోటోగ్రాఫర్ పొజిషన్ మార్చండి సార్ అనగానే బాగి భుజంపై చెయ్యి వేస్తాడు అమర్. ఇక ఆ తర్వాత బాగీని నడుం పట్టుకొని దగ్గరికి లాగ్గానే ఇక అమర్ని చూస్తూ ఉండిపోతుంది బాగి. ఇక వాళ్ళిద్దరూ అలా ఫోటోలు దిగుతుండగా మళ్ళీ మనోహరి కుళ్ళుకుంటూ ఉంటుంది. అమర్ బాగి ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. అలా కొన్ని ఫొటోస్ దిగగానే ఇక వెళ్దాం పదండి అనగానే అమర్ వాళ్ళ సీనియర్ అక్కడికి రాగానే గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తూ ఉంటాడు. ఇక నేను ఇప్పుడు మీ సీనియర్ని కాదు, ఇది నా రిటైర్మెంట్ ఫంక్షన్, నేను చెప్పాను కదా అమరేంద్ర అని, ఇదిగో నా జూనియర్ అని అంటూ అమర్ని బాగిని అమరేంద్ర, మిస్సెస్ అమరేంద్ర అని పరిచయం చేస్తూ ఉంటారు సీనియర్ వాళ్ళ ఫ్రెండ్స్కి. ఇక రండి అని అంటూ అమర్ని బాగిని తీసుకెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు మను వాళ్ళ భర్త బాబ్జీని పట్టుకొని బాబ్జీని బాగా కొట్టి బాబ్జీ గొంతుపై కాలు పెట్టి రివాల్వర్ గురిపెట్టి మనోహరికి కాల్ చేయమంటూ ఉండగా మనోహరికి కాల్ చేస్తాడు బాబ్జీ. ఏంట్రా ఇప్పుడు కాల్ చేసావేంటి అని మను అడుగుతూ ఉండగా ఎక్కడున్నారు మేడం, మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి అని బాబ్జీ అంటూ ఉంటాడు. నేను ఇంట్లో లేను, నేను ఇంటికి వచ్చాక కలుస్తానులే అని అంటూ ఉంటుంది మను. ఎక్కడున్నారు మేడం చెప్పండి, నేను అర్జెంటుగా కలవాలి అని అంటూ ఉండగా అరే నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను ఇంట్లో లేను, చెప్తే విను, ఊరి బయట రిసార్ట్లో ఒక మిలిటరీ రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చానురా, నేను వచ్చాక కాల్ చేస్తాను అని మను కోపంగా కాల్ కట్ చేయగానే ఇక మను భర్త బాబ్జీ నుండి కాలు తీసి ఇక ఊరి చివరన ఉన్న రిసార్ట్లో ఎక్కడ ఫంక్షన్ జరుగుతుందో కనుక్కోండి అని అంటూ అక్కడి నుండి రిసార్ట్కి బయలుదేరుతారు. ఇక గార్డెన్లో
ఆరు కంగారు పడుతుండగా ఏమైంది, ఎందుకు కంగారు పడుతున్నావు అని గుప్తా గారు అడుగుతూ ఉంటారు. ఈరోజు గమనించిన విషయాలతో నా మనసుకి చాలా ఆందోళనగా ఉంది, మీకు తెలిస్తే మీరు కూడా కంగారు పడతారు అని అనగానే నాకు తెలిసిన విషయాల్లో నీకేం తెలుసో చెప్పు అని గుప్తా గారు అనగానే అంటే నాకు తెలియని కూడా మీకు తెలుసన్నమాట, అయినా మీకు నాకు చెప్పాలని ఉండదు కదా అని అంటూ ఈరోజు నాకు కొన్ని కొత్త విషయాలు తెలిసాయి, అసలు ఏం జరిగిందంటే అని అంటూ జరిగిందల్లా చెప్తూ ఉంటుంది. కోపంతో మను అక్కడ టేబుల్ పైనున్న ఫొటోస్ అన్నీ కింద పడేస్తుండగా అందులో తన పెళ్లి ఫోటో చూస్తూ ఉంటుంది. వెనకాల నుండి ఆరు మను పెళ్లి ఫోటోని చూసేస్తుంది. ఇక మను ఇలా అంటూ ఉంటుంది, ఇక నన్ను వెతుక్కుంటూ వచ్చిన మీ వాళ్ళకి ఇక ఈ ఇంటి గురించి తెలవడం అసాధ్యం కాదు, ఈ లోపే నేను అమర్తో తాళి కట్టించుకుంటున్నా అన్న మను మాటలు విని ఆరు షాక్ అవుతూ ఉంటుంది. ఇక గుప్తా గారితో ఇలా అంటూ ఉంటుంది, ఆల్రెడీ మనుకి పెళ్ళైపోయింది, తన భర్తని వదిలేసి నా భర్తతో తాళి కట్టించుకోవాలి అని నన్ను చంపేసింది, తన భర్తతో తను సంతోషంగా ఉండాలని నేను అనుకుంటుంటే నా కుటుంబానికే నన్ను దూరం చేసి నా కుటుంబంతో తను సంతోషంగా ఉండాలి అనుకుంటుంది, నాకు చాలా విచిత్రంగా ఉంది అని ఆరు అంటూ ఉంటుంది. మేమిద్దరం కలిసి పెరిగాం, కానీ తనకు నాకు ఇంత డిఫరెన్స్ ఎందుకో నాకు అర్థం కావట్లేదు అని అంటుండగా గుప్తా గారు ఇలా అంటుంటారు, తన గతం తన చుట్టూ పాశమై యమపాశమై తన దగ్గరికి వేగంగా వస్తుంది, ఇక తన భవిష్యత్తు తన గతం ఒక చోట కలవనున్నాయి, ఇక తను ఆడిన అబద్ధాలకి తను చేసిన తప్పులకి తను ఖచ్చితంగా ఈరోజు సమాధానం ఇవ్వాల్సిందే అని అంటుండగా ఇక ఆరు కంగారు పడుతూ, అంటే తన భర్త ఇక్కడికి రాబోతున్నాడా, మళ్ళీ మనుని తీసుకెళ్తాడా, లేదంటే తనని ఏమైనా చేస్తాడా, నాకు చాలా కంగారుగా ఉంది, చెప్పండి, పోనీ అక్కడికి మనం కూడా వెళ్దాం పదండి అని ఆరు అంటుండగా ఇక వద్దు బాలిక, విధిరాతని ఎదురించే నిర్ణయం నువ్వు తీసుకోవద్దు, నువ్వు విధిరాతని ఎదురించినప్పుడల్లా నీ కుటుంబానికి ఏం జరుగుతుందో ఎటువంటి ఆపద వస్తుందో నీకు తెలుసు, ఆ బాలిక విధిరాతలో ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతుంది, ఇప్పుడు నువ్వు నా మాట వినకపోతే మంత్రంతోనైనా నేను బంధిస్తాను నిన్ను అని అనగానే ఆరు కంగారు పడుతూ వెనక్కి వస్తూ ఉంటుంది. ఇక మను గుట్టు అంతా బయటపడుతుందా, ఇక మను భర్త మనుని ఏం చేయనున్నాడు, ఆ ఫంక్షన్లో ఏదైనా ప్రమాదం జరగనుందా, ఇక పిల్లలు ఏదైనా ప్రమాదంలో పడనున్నారా, ఆరు బాగి పిల్లల్ని ఏ విధంగా కాపాడతారో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.